శ్రీకాకుళంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని ప్రధాన నదులైన వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా నదులకు వరద ముప్పు పొంచి ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించే పరిస్థితిని అంచనా వేస్తున్నారు. బహుదా నదికి ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో 20 గ్రామాలు నీట మునిగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణ్ రావు అందిస్తారు. రైట్ నాగభూషణ్ రావు, చెప్పండి, ఏంటి పరిస్థితి అక్కడ ప్రస్తుతం? శ్రీకాకుళం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా శ్రీకాకుళం అంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈదురుగాలులతో కూడినటువంటి గాలులు కూడా వేయడంతో అక్కడక్కడ చెట్లు కూడా నేలకొరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నదులు వంశధార, నాగావళి నదులు, అలాగే మహేంద్ర తనయ, ఇచ్చాపురం, బహుదా నదులకి వరద ముప్పు పొంచి ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎగువ ప్రాంతమైనటువంటి ఒరిస్సా ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వరద నీరు నదుల్లోకి చేరడంతో నదులకి వరద ముప్పు పొంచి ఉండేటటువంటి పరిస్థితి రావడంతో ఇరిగేషన్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ఇచ్చాపురం ఉన్నటువంటి బహుదా నదికి 35,000 క్యూసెక్కుల నీరు చేరడంతో 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. అలాగే 5 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేయడంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి 20 గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ పరిస్థితి అయితే జనజీవనం పూర్తిగా ఆగిపోయింది. అలాగే వంతెనపై నుంచి ఎవరికి కూడా రాకపోకలు కూడా నిలుపుదల చేయడంతో బహుదా నది వద్ద పరిస్థితి అయితే కొద్దిగా ఉధృతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా నాగావళి నదీ తీరంలో ఉన్నాం. ఇప్పుడు ఉదయం నుంచి కూడా అడుగడుక్కి ఇక్కడ వరద నీరు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే చేరదీస్తున్నారు. ఒరిస్సాలో పడేటటువంటి భారీ వర్షాలు కారణంగా ఏ క్షణంలోనైనా సరే నదులకి వరద ముప్పు వచ్చేటటువంటి పరిస్థితి కనిపించడంతో జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్నటి వరకు ఈ తుఫాను దాటికి ఎదుర్కొనేందుకు సిద్ధమైనటువంటి అధికారులు ఇప్పుడు వరద ముప్పు నదులకు రావడంతో ఈ పరిస్థితిని కూడా ఎదుర్కొనేందుకు సమాయత్తమైనట్టుగా తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి జీవనదులైనటువంటి వంశధార, నాగావళి నదులు పూర్తి స్థాయిలో వరద నీటిలో వచ్చేటటువంటి అవకాశం కనిపించడంతో ఈ పరిస్థితుల్లో జిల్లాలో మళ్ళీ వరద ప్రమాదం సంభవించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి చేతకు అందినటువంటి వరి పంట కూడా ఈ వరద ముంపు వల్ల నాశనం అవుతున్నటువంటి ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. ఈ మోంతా తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈ భారీ వర్షాల కారణంగా నదులకి వచ్చేటటువంటి వరదలు అయితే ఈరోజు సాయంత్రానికి పూర్తి స్పష్టమైనటువంటి సమాచారం రావచ్చు. ఇప్పటికే వరద నీరు నదుల్లో పెరుగుతుండడంతో జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీతో నాగభూషణ్ రావు, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం, నాగావళి నదీ తీరం నుంచి.